పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైద్యం అంటే ఏమిటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రకృతి వైద్య నిపుణులు లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఈ ప్రకృతి వైద్యం అంటే ఏంటి సార్? అసలు ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది సార్? ప్రకృతి వైద్యం, మనిషి ప్రకృతిలోనే పుట్టాడు, ప్రకృతిలోనే పెరుగుతాడు, ప్రకృతిలోనే మరణిస్తాడు. అయితే ప్రకృతి సంతులనం చేయనప్పుడు ఏమవుతుంది? ప్రకృతిని దాని ప్రకారం మనం నడుచుకోకపోతే మనకు రోగాలు వస్తాయి. అయితే మనకు ఇప్పుడు ప్రఖ్యాతమైన మెడిసినల్ సిస్టమ్స్లో అలోపతి మెడిసిన్ సిస్టమ్ ఉంది. అలోపతి మెడిసిన్ సిస్టమ్ ఏంటి? యాక్షన్కి రియాక్షన్. అంటే ఏదైతే నీకు రోగాలు ఉందో ఆ రోగాన్ని మళ్ళీ పెంచినప్పుడు యాంటీబయాటిక్స్ అన్నీ వచ్చి దాని మీద ఆ రోగాన్ని ఖతం చేస్తాయి. ఆ యాంటీబయాటిక్స్ని పెంచడం కోసం మళ్ళీ మనం మెడిసిన్స్, వేరే ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో అది ఆ పద్ధతిలో. దానివల్ల ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ మెడికేషన్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్. అదే న్యాచురోపతి యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే భగవంతుడు మనకు మన రోగాల్ని నయం చేసుకునే శక్తి ఇచ్చాడు. కాబట్టి మీరు ఎక్స్టర్నల్గా అవసరం లేనప్పుడు మందులు వాడకుండానే ఏదైతే చికిత్స చేస్తామో దాన్ని న్యాచురోపతి అంటారు, అంటే ప్రకృతి వైద్యం అంటారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే ప్రకృతి వైద్యంలోనే కొన్ని బ్రాంచెస్, ఇప్పుడు ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ, యోగా థెరపీ కానీ, ఇవి ఫిజియోథెరపీ కానీ, ఇవి కూడా ప్రకృతి వైద్యంలోనే భాగాలు. దాంట్లో కొంత మెడికేషన్ వస్తుంది, కానీ ఆ మెడికేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అందుకని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురోపతి యొక్క అంగాలు మాత్రమే. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకని ఉండవు సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకోసం ఉండవు అంటే, ఒక మెయిన్గా ఏంటంటే, ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టంలో హోలిస్టిక్ మెడిసిన్ సిస్టమ్, అంటే హోలిజం అంటారు. హోలిజం అంటే ఏంటంటే మనిషి రోగాన్ని గుర్తించడం కాదు, మనిషికి పూర్తిగా ఇంకేమేమి ఉన్నాయి, రూట్ కాజ్ ఏముంది, అక్కడి నుంచి నయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. అందువల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే అలోపతిలో ఏమవుతుందంటే, మనం జ్వరం అంటే జ్వరానికి సంబంధించి ఇస్తాం. ఆ సంబంధించిన తర్వాత ఆ మెడిసిన్లో వేరే కంపోజిషన్స్ ఉండడం వల్ల జ్వరం తక్కువ అయితే తలనొప్పి మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ తలనొప్పికి పోతున్నప్పుడు తలనొప్పికి మెడిసిన్ ఇస్తాం. ఆ తలనొప్పి మెడిసిన్ తలనొప్పి తగ్గుద్ది, కానీ కీళ్ళ నొప్పులు వస్తాయి. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది, ఎందుకంటే అది చాలా డ్రగ్ డోస్ అనేది అలోపతిలో చాలా ఎక్కువ ఉంటుంది. అదే హోమియోపతిలో కానీ, ఆయుర్వేదిక్లో కానీ చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట డోస్. అది దానివల్ల. అంటే సార్ మనకి జనరల్గా ఈ అల్లోపతిలో ఎలా ఉంటుందంటే సార్, ఫీవర్ అంటే ఎవరికన్నా సరే పారాసెటమాల్, అదే ఒకటే టాబ్లెట్. అలాగే కోల్డ్ అన్నా, కాఫ్ అన్నా, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి సార్. కానీ అలా హోమియోపతిక్ కానీ, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రకృతి వైద్యం కానీ, వీటిని తీసుకునేసరికి ఒకే రోగం వచ్చినా సరే మనకి ఇప్పుడు ఫీవర్ ఇద్దరికి ఉన్నా సరే వారి ఇద్దరికి కూడా వేరు వేరు మందులు ఉంటాయంటారు సార్. అది నిజమేనా సార్? అలా కాదు, ఇండివిజువలిస్టిక్ అంటాం. అంటే ఇప్పుడు ఫార్మస్యూటికల్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్స్ ఏంటి, ఒక మామూలుగా ఎలకల మీద, పందుల మీద, ఆ తర్వాత కొంతమంది మనుషుల మీద పరిశోధన చేసి ఒక జనరిక్, అంటే ఒక మెడిసిన్ని కనుక్కుంటారు. ఆ మెడిసిన్ని కనుక్కున్న తర్వాత ఆ మెడిసిన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ రాస్తారు, అందరికీ ఇస్తున్నారు. కానీ అది అందరికీ తగ్గాలని ఏం లేదు కదా, ఎందుకంటే ఒకరికి డోస్ ఎక్కువ కావచ్చు, ఇంకొకరికి డోస్ తక్కువ కావచ్చు. సో అలాంటప్పుడు పరిణామాలు వేరే ఉంటాయి. అలా కాకుండా ఆయుర్వేదిక్లో కానీ, హోమియోపతిలో కానీ, అంటే నేచురల్ క్యూర్ మెథడ్స్ అన్నింటిలో ఏముంటుందంటే ఇండివిజువలిస్టిక్, అంటే అతని యొక్క రోగ లక్షణాలని, అతని యొక్క రోగం యొక్క ఎక్స్టెంట్ని, అతని యొక్క పెయిన్ రిలీఫ్ని బట్టి మనం మెడిసిన్స్ డోసేజ్ పెంచడం కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది హోలిస్టిక్ నేచర్ క్యూర్ కానీ, న్యాచురోపతి అనేది హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ ది టోటల్ పర్సన్, నాట్ ఫర్ ది డిసీజ్. అదనమాట. అంటే ఇప్పుడు ఇందులో రకాలు ఉంటాయన్నారు సార్. ఇప్పుడు అయితే రకాల కంటే ముందు మనము న్యాచురోపతి అనేది ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. న్యాచురోపతి ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఎనీథింగ్ అక్యుములేటెడ్ టాక్సిన్స్ అనేవి, అంటే మలినాలు అనేవి మన శరీరంలో అక్యుములేట్ అయినప్పుడు మనకి రోగం వస్తుంది అని అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ నెంబర్ 1 అనమాట. అంటే ఆ టాక్సిన్స్ అనేది ఏ విధంగా, ఇప్పుడు నాకు టాక్సిన్స్ తలలో ఎక్కువ వచ్చాయి, తలనొప్పి వస్తుంది. అదే కాళ్ళలో వచ్చాయి, కాళ్ళ నొప్పి వస్తుంది. అలాగే ఇంక పుట్టలో వచ్చింది, ఫీవర్ వస్తుంది, లేకుంటే ఇండైజెషన్ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. అంటే మీకు టాక్సిన్స్ అనేవి మెయిన్ పదార్థాలు. ఆ పదార్థాలని బయటికి తీసివేయగలిగితే ఆ రోగం అనేది తగ్గిపోతుంది.
సో అందుకని ఫస్ట్ ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ అని అంటారు. సెకండ్ తర్వాత ఏంటంటే ద సేమ్ టాక్సిన్స్ ఆర్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. రెండో సూత్రం ఏ సూత్రం అంటే మొదటి సూత్రం ప్రకారం అంటే ఏ రోగానికైనా అదే, కానీ అన్ని రోగాలకి అదే. కాబట్టి ఏమవుతుంది, ద ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ది డిసీజెస్ షుడ్ బి సేమ్. అంటే ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉండాల్సి వస్తుంది. అంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, అయితే అలోపతిలో ఏమంటాం, పారాసిటమాల్ వేసుకోమంటాం. అదే నేచురోపతిలో ఏమంటామంటే హైడ్రోథెరపీ యూజ్ చేసి ఒక టర్కీ టవర్ని బాగా చల్ల నీళ్ళలో కడిపేసి దాన్ని తలపాగాలో చుట్టుకొని ఉండమంటాం. అదే ఆయుర్వేదిక్ కూడా నేచురోపతి సిస్టమే. దాంట్లో ఏమంటే శిరోధారం అంటారు. శిరోధారం అంటే ఒక నూనెను వేడి చేసి ఇట్లా మన నుదుటి మీద వేస్తూ ఉంటారు, అంటే హెడ్ మీద. ఇప్పుడు అదే హోమియోపతి ఉందనుకోండి, దాంట్లో మదర్ టింక్చర్ తీసుకోమని చెప్తారు. సో అలా ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఏదైనా కూడా ఇది హోలిస్టిక్ సిస్టమ్, అంటే పర్సనల్ మొత్తము నయం చేయడానికి ఉపయోగించే సిస్టమ్ అన్నమాట. ఇది ప్రిన్సిపల్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనిషి యొక్క యాంగ్జైటీ, ఆందోళన, తర్వాత భయము, తర్వాత మానసిక అశాంతి ఇలాంటివి ఉన్నప్పుడు మానసిక రుగ్మతలకు జయమై ఆ మానసిక రుగ్మతల నుంచి శారీరక రుగ్మతలు వస్తాయి అని న్యాచురోపతి అంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే జీవనశైలి విధానాలు. ఒకప్పుడు మన జీవనశైలి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. అంటే ఇప్పుడు పని లేదు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, తర్వాత నడక లేదు, తర్వాత ఇంకా ఏంటంటే శారీరక శ్రమ లేదు. సో అలా ఉండడం వల్ల మోనోటోనస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రక్త ప్రసారం ఏదంటే హెచ్చు తగ్గులు, తర్వాత డయాబెటీస్, తర్వాత బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లనే వచ్చాయి. అంటే జీవన విధాన లోపాలు. ఈ అన్నిటినీ ప్రిన్సిపల్స్ వీటి మీద మనం సరి చేస్తే మన రోగాలు తగ్గుతాయని న్యాచురోపతి ఒక అడ్వైస్ అనమాట. అంటే న్యాచురోపతి ట్రీట్మెంట్ మెథడ్స్లో అవి. ఇక న్యాచురోపతిలో మీరు రకాలు అని అడుగుతున్నారు కాబట్టి చాలా రకాలు ఉన్నాయి, కానీ ఒక 10 వాటిని మాత్రం మనం ఇప్పుడు ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ న్యాచురోపతిలో పెద్ద బ్రాంచ్ ఏంటంటే ఆయుర్వేదం అనేది ఇప్పుడు సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. న్యాచురోపతి ఒకప్పుడు న్యాచురోపతి వింగే. యాక్చువల్గా అయితే అలోపతి మెడిసిన్ అయితే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అలోపతి హిపోక్రేట్స్ ఉన్నాడు కదా, అతను ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యాచురోపతి ఆల్సో. న్యాచురోపతి నుంచి అతను అలోపతిని తీసుకొచ్చాడనమాట. సో అంటే ఏ మెడిసినల్ సిస్టమ్ అయినా ఫస్ట్ న్యాచురోపతి నుంచే వచ్చి అదొక పెద్ద సపరేట్ సైన్స్గా సపరేట్ మెడిసినల్ సిస్టమ్గా అయింది. ఇప్పుడు మన ఆయుర్వేదిక్ ఉంది. ఆయుర్వేదిక్ అంటే మీకు తెలుసు ఏంటి, వాత పిత్త కపాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటి బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ మూడింటిలో బ్యాలెన్స్ తగ్గిపోయినప్పుడు అనారోగ్యంగా అవుతుంది. అంటే ప్రతి దాంట్లో మన 5 ఎలిమెంట్స్తో కలిపే ఉంది. అంటే వాటర్ ఎర్త్ ఎలిమెంట్ తోటి, పిత్తము, తర్వాత ఈ వాతం ఫైర్ ఎలిమెంట్ తోటి, తర్వాత ఫైర్ స్పేస్ వాటర్, ఇలాంటి ఈ 5 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో, అంటే పంచభూతాలు ఉన్నాయో, వాటితో కలిపే ఈ 3 స్థితులు వస్తాయి. ఏది, వాత కఫ పిత్తాలు. ఆ తర్వాత మన దగ్గర మన మనుషులు సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువులు అంటే తెలుసు కదా, సప్తధాతువు అంటే రసము అంటే ప్లాస్మా, రక్తం అంటే బ్లడ్, తర్వాత మజిల్స్ అంటే కండరాలు, తర్వాత అస్థి అంటే బోన్స్, తర్వాత ఫ్యాట్ మజ్జ, తర్వాత ముజ్జు అంటే ఏది గుజ్జు ఉంటుంది కదా, ఏది ఎముకల్లో గుజ్జు ఉంటుంది అది, తర్వాత శుక్రం అంటే వీర్యం. ఇలాంటి ఈ సప్తధాతువులతోటే మన మనిషి యొక్క అవయవ నిర్మాణం జరిగింది. తర్వాత దాంట్లో ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే కూడా మనకి రోగాలు వస్తాయని ఆయుర్వేదిక్ అంటుంది. ఇలా ఆయుర్వేదిక్ పెద్ద సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ ఆయుర్వేదిలో యోగా థెరపీ చేస్తుంది. అంటే ఆయుర్వేదిక్లో ఒక పార్ట్ లాగా యోగా థెరపీ చేస్తారు, ఆయుర్వేదిలో ఒక పార్ట్ లాగా మసాజ్ థెరపీ, అవన్నీ ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఆయుర్వేదిక్లోనే హైడ్రోథెరపీ వస్తుంది, ఆయుర్వేదిక్లోనే హెర్బల్ థెరపీ వస్తుంది. హెర్బల్ థెరపీ అనేది ఇప్పుడు ఒక సపరేట్ మెడిసినల్ సిస్టమ్. అలాగే అరోమా థెరపీ ఉంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు పెద్ద సైన్స్ ఎక్కువ డెవలప్ చేయడం వల్ల అవి వేరే విడిగా ఒక సపరేట్ మెడిసినల్ బ్రాంచెస్గా అయిపోయినాయి. సో ఇది ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి సార్ ఇలాంటివి?
మనకి ఈ ప్రకృతి వైద్యంలో ఇలాంటివి మొత్తం ఎన్ని ఉండొచ్చు అంటారు సార్? ప్రకృతి వైద్యాలు కనీసం ఒక 30 రకాలు ఉన్నాయమ్మా. 30 రకాలు ఉన్నాయి సార్. వాటిని మనం ఒక 10 ఇవాళ డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఇంకో రోజు 10 అట్లా డిస్కస్ చేయొచ్చు. అయితే ఈ ఆయుర్వేదిక్ అనేది మనం చూస్తే ధన్వంతరిని మనం ఆయుర్వేదిక్ ఫాదర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటారు. అంటే అసలు ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్ అంటే లైఫ్, వేద అంటే సైన్స్. అంటే శరీరానికి ఆ శరీర ఆరోగ్యాన్ని గురించి తెలిపే సైన్సే ఆయుర్వేదం. ఆయుర్వేదానికి మనం పంచమ వేదములు అంటాం. ఎందుకంటే ఇది 4 వేదాల తర్వాత అంత పురాతనమైనది, అంత ప్రసిద్ధమైనది కూడా. ఇప్పుడు మనం చూస్తే చరక సంహిత ఉంది. చరక సంహిత అనేది ఫస్ట్ ఆయుర్వేదిక్ బుక్, ఫస్ట్ మెడిసినల్ బుక్ ఇన్ ద వరల్డ్. అది ఒక 3,000-4,000 BCలో అతను చరకుడు రాశాడు. అయితే దాన్ని ఇప్పుడు ఏ మెడిసినల్ సిస్టమ్ అయినా దాన్ని సైంటిఫిక్ బేస్గా తీసుకొని మెడిసినల్స్ అన్నీ తయారైనాయి. కాకపోతే ఇప్పుడు మన మెడిసినల్ సిస్టమ్స్ డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ పేర్స్ వచ్చినాయి. కానీ ఆయుర్వేదిక్ అనేది చాలా పురాతనమైన మెడికల్ సైన్స్ అనమాట. ఆ తర్వాత ఇక నెక్స్ట్ వస్తే సిద్ధ వైద్యం అని ఉంది. సిద్ధ వైద్యం అనేది తమిళనాడులో 4,000 years బ్యాక్ డెవలప్ అయిన సిస్టమ్ అనమాట. తమిళనాడులో ఇప్పుడు మనం చూస్తే కూడా భారతదేశం మొత్తంలో మొట్టమొదటగా సివిలైజేషన్ నాగరికత ఎక్కడుంది? సంగం అంటాం. సంగం లిటరేచరు, సంగం నాగరికత. సంగం నాగరికత అనేది సింధు నాగరికత అంటే ముందుదనమాట. ఆర్యన్ నాగరికత చాలా తర్వాత వచ్చింది. సో ఆ సంగం లిటరేచర్లోనే దీని సిద్ధ వైద్యం గురించి ఉంది. సిద్ధ వైద్యం అంటే ఇది ఒక రకమైన ఆయుర్వేదమే, కానీ అది తమిళనాడు వాళ్ళ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అంటే తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిద్ధ వైద్యం అనేది కూడా మెయిన్గా బేసిక్గా వాత పిత్త కఫము, తర్వాత 5 పంచభూతాలు, ఈ సప్తధాతువుల మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తారంటే అరోమా థెరపీ, తర్వాత హెర్బల్ థెరపీ అంటే దాంట్లో సిద్ధలు అంటే లోహాలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే బంగారం ఉంది, వెండి ఉంది, రాగి ఉంది, ఇత్తడి ఉంది. వీటిని భస్మాలుగా చేసేసి వాటిని రేణువుల్ని ఈ హెర్బల్ మెడిసిన్లో కలిపేసి వాడితే కొన్ని రకాల రోగాలు నయమైస్తున్నాయి అన్నమాట. దాన్ని తీసుకున్నారు. ప్రతిదానికి మళ్ళీ బేస్ ఏంటి? ఈ సప్తధాతువుల్లో ఏం లోపాలు ఉన్నాయి, ఈ పంచభూతాలలో ఏం ఇంబ్యాలెన్స్ ఉంది, తర్వాత ఈ వాతపిత్త కఫాల్లో ఎలాంటి బ్యాలెన్సింగ్ లేదు, ఇవి చూసే మనం డయాగ్నోసిస్ చేసి మనం మనిస్తాం. కానీ మెడిసినల్ ఇచ్చే దాంట్లో ఆయుర్వేదిక్లో మెటల్స్ ఉండవు, కానీ దీంట్లో మెటల్స్ యొక్క ఉంటాయి అన్నమాట. సార్ ఆ మెడిసిన్ తీసుకొని మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసినా మనకి లోపల అది బ్యాలెన్స్ చేస్తుంది అంటారా? అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనము ఏ వైద్య సిస్టానికైనా వాళ్ళు ఏమంటారు, అది అలోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, పైత్యం చేయాలి అంటారు. పథ్యం చేయమంటారు. పథ్యం అంటే ఏంటి? అసలు మనం ఒక ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని మార్పులు చేయమంటారు. అది కొన్ని రోజుల వరకు అన్నా, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇట్లా చేయమని చెప్తారు. ఎందుకోసం అంటే మన ఆహారం జీర్ణావయవాలకి మనం తక్కువ పని ఇచ్చి ఎక్కువ రోగాన్ని నయం చేయడం కోసం దాని శక్తిని ఉపయోగించుకోవాలని మనం చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్పాడు, ఏంది బాబు నువ్వు వెయిట్ తక్కువ కావాలంటే సార్ రాత్రిపూట ఓన్లీ పండ్లు తిని బాగుంటే పండ్లు తినాలా డాక్టర్ గారు, ఏంటి భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని అడుగుతాడు. అంటే మన భోజనాన్ని అలవాట్లు మార్చుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే రోగము నయమైనంత వరకు మాత్రం పథ్యం అనేది పాటించాలి. అది ఏ మెథడ్ అయినా కావచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఏమంటారు, అలోపతి జ్వరం వచ్చినప్పుడు అన్నం తినొద్దు, ఓన్లీ బ్రెడ్ తినమంటాడు, లేకపోతే ఇంకేదైనా తీసుకోమంటారు, రెస్ట్ తీసుకోమంటారు, లేకుంటే ఇంకా అలాగే మోషన్స్ అయినప్పుడు ఏం తీసుకోవాలి, మోషన్స్ కాకుండా కాన్స్టిపేషన్ అప్పుడు ఏం తీసుకోవాలి, ఇవన్నీ డైట్ సిస్టమ్స్ చెప్తారు. కాబట్టి ఆ పథ్యం అనేది మనం పాటించాల్సిందే. సో ఈ పథ్యం అనేది ఆ టైంలో మనం పాటిస్తే చాలు, మొత్తం లైఫ్ టైం అవసరం లేదు, అలా ఏం ఉండదు సార్. లైఫ్ టైం అవసరం లేదు. కానీ ఆయుర్వేదిక్లో ఒకటి చెప్పారు, లంకనం పరమౌషధం అని. లంకనం పరమౌషధం అంటే ఎన్ని రోగాలు వచ్చినా కూడా వారానికి ఒకసారి ఒక ఉపవాసం ఉన్నాడు అనుకోండి, అతనికి రోగాలే రావు, వచ్చినా కూడా ఖతం అయిపోతాయి అనమాట మెడిసిన్స్ లేకుండానే. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండాలా, లేకపోతే లిక్విడ్స్ తీసుకోవాలా? అంటే ఉపవాసం అంటే మళ్ళీ ఉపవాసాలు 5 రకాలు ఉంటాయమ్మా. ఒకటంటే నిర్జల ఉపవాసం. నిర్జల ఉపవాసం అంటే 24 గంటలు ఏమి నీళ్లు కూడా తీసుకోకుండా ఉండడం అనమాట. తర్వాత రెండోది జల ఉపవాసం, అంటే ఓన్లీ అప్పుడప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తాగుతూ ఉండడం. మూడోది అంటే రసోపవాసం. రసోపవాసం అంటే జ్యూసెస్, పండ్ల రసాలు కానీ, లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ కానీ, ఆకుకూరల రసాలు కానీ అప్పుడప్పుడు గంటకి 2 గంటలకు ఒకసారి ఒక్కొక్కటి తాగడం. ఆ తర్వాత ఫలోపవాసం అంటారు. ఫలోపవాసం అంటే
ఫలాలను మాత్రమే భుజించడం అనమాట. ఫలాలు కానీ పళ్ళ రసాలు కానీ కలుపుకొని తీసుకోవడాన్ని అది ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి తీసుకోవడం. ఇదన్నీ చేయలేని వాళ్ళ కోసం కూడా ఒక ఉపవాసం ఉంది. దాన్ని మోనోడైట్ అంటారు. అంటే 24 గంటలు 1 గంట ఒకసారి భోజనం చేయడం అనమాట. ఏకభుక్తగా ఉండడాన్ని కూడా ఉపవాసం కింద. అసలు ఉపవాసము అంటే ఏంటి? ఉపవాసము అంటే ఉపం అంటే కూర్చోవడం, వాసం అంటే దగ్గర, దేవుడి దగ్గర కూర్చున్నావు. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు భజన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చేస్తే నీకు ఆకలి దప్పులు ఉండకూడదు. అలా స్టార్ట్ అయింది అన్నమాట ఉపవాసం. ఉపవాసం యొక్క అర్థం ఏంటంటే భగవంతు దగ్గర కూర్చొని ఉండడం అని అర్థం. ఇంకా వైద్యాల రకాలు అన్నారు కదా సార్, ఇప్పుడు ఒక 2 రకాలు చెప్పుకున్నాం. అవును. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఆయుర్వేదిక్ చెప్పాము, తర్వాత సిద్ధ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్గా డెవలప్ అయింది న్యాచురల్ పద్ధతి ఏంటంటే హోమియోపతి. హోమియోపతి అనేది జర్మన్లో స్టార్ట్ అయింది. హోమియో అంటే ఏంటి? ఇల్లు. హోమియోపతి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇంట్లో దొరికే వస్తువులు ఉంటాయి. తర్వాత ఇంట్లో ఒక రోగి యొక్క లక్షణాలు ఏంటి అంటే హోమియోపతి ఏం చేస్తుందంటే రోగాన్ని గురించి చికిత్స చేయదు, రోగ లక్షణాల మీద చేస్తుంది. జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఏమైంది? టెంపరేచర్ ఎక్కువ ఉంది, చెమటలు వచ్చినాయి, చలి పెడుతున్నది, వాటి కోసం మనం మందిస్తాం అనమాట. అది హోమియోపతిలో. బాగుంది సార్. అంటే మనకు వచ్చిన రోగ అంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మెయిన్గా హోమియోపతిలో ఏంటంటే మైల్యూట్ డోస్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు మదర్ టింక్చర్ కానీ లేకుంటే బెలాపాను, తర్వాత ఇట్లాంటి ఒక 5-6 మెడిసిన్స్లో వాటిని పొటెన్సీ అంటారు. పొటెన్సీలో తక్కువ చేసుకొని చాలా మైల్డ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోమియోపతి కొద్ది టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ పర్మనెంట్గా క్యూర్ చేయడానికి వీలుపడుతుంది. ఇది హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా మనకి ఇప్పుడు చాలా వరల్డ్ వైడ్లో చాలా చోట పాపులర్ అయిందనమాట. కానీ బాగుంది సార్, మన రోగానికి కాకుండా దానికి ఉన్న లక్షణాలని చూసి అది రూట్ కాజ్ తో సహా తీసేయడం అన్నది బాగుంది సార్. తో హోమియోపతి అయింది. హోమియోపతి తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యునానీ మెడిసిన్స్. ఈ యునానీ మెడిసిన్స్ కూడా 2000 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యునానీ అనేది యాక్చువల్గా ఏంటంటే గ్రీసు అరబ్ థెరపీ అంటారు. గ్రీసు అరబ్ థెరపీ అంటే యాక్చువల్లీ ఇది గ్రీస్లో అంటే గ్రీస్ దేశంలో పుట్టింది ఇది ఈ మెడికల్ సిస్టమ్. ఆ తర్వాత అమెరికా వాళ్ళు అన్ని దేశాల్లో ఈ ముస్లిం దేశాల వాళ్ళు అన్ని చోట్ల ఆక్రమించుకున్నప్పుడు ఆ గ్రీస్ నుంచి ఆ టెక్నాలజీ తీసుకొని వాళ్ళ పేరు పెట్టుకొని ఇప్పుడు యునానీ అంటే ముస్లిమ్స్ మెడికల్ సిస్టమ్ అనే అంటారు ఎవరైనా కూడా, కానీ యాక్చువల్గా వచ్చింది మొత్తం గ్రీస్ నుంచి. ఈ యునానీ మెడిసిన్లో ఏం చేస్తాం? యునానీ మెడిసిన్లో కూడా మెయిన్గా ఏంటంటే యునానీలో బల్గం అని ఉంది కదా, బయలు, ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తాం అనమాట. అంటే మన తెమడని దాన్ని పరీక్షించడం వల్ల, తర్వాత మన బయలు అంటే ఇప్పుడు కామర్లు, తర్వాత ఇట్లున్నాయి కదా మన పైత్యరసం, ఆ పైత్యరసాన్ని కూడా దీంట్లో ఒక డయాగ్నోసిస్ టూల్గా ఉపయోగిస్తాం అనమాట యునానీ మెడిసిన్లో. మళ్ళీ సిస్టమ్ అదే ఉంటుంది దీంట్లో. యునానీ మెడిసిన్స్లో కూడా హెర్బల్ థెరపీ ఉంటుంది, తర్వాత మసాజ్ థెరపీ ఉంటుంది, తర్వాత ఈవెన్ జిమ్ థెరపీ అంటే ఎక్సర్సైజ్ చేయించడం ఉంటుంది, తర్వాత కీళ్ళు సెట్టింగ్స్ చేయించడం ఉంటుంది. తర్వాత మళ్ళీ సిద్ధ మెడిసిన్ లాగా గిస్మాలు కూడా వాళ్ళ పేర్లు చెప్పేసేసి ఇస్తారనమాట. తాయతలు, తర్వాత ఇది తాయతలు బూడిదలు కట్టి తర్వాత నోట్లో బూడిద వేయడానికి ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ తక్కువ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది యునానీ మెడిసిన్. యునానీ మెడిసిన్స్ కూడా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఉన్న 55-60 కంట్రీస్లలో యునానీ మెడిసిన్ పాపులర్గా ఉంది. తర్వాత ఇండియా కూడా, తర్వాత కొన్ని ఈస్ట్ యూరోప్ అంటే మలేషియా, తర్వాత ఇండో చైనా, అక్కడ కూడా ఇవి చాలా పాపులర్గా ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటే యోగా. ఇప్పుడు 1900 మనకి ఇప్పుడు ఎప్పుడైతే మోదీ గారు ఏదైతే యోగా డే అని చెప్పారు, తర్వాత యోగాని ఒక సైన్స్గా డిక్లేర్ చేశారు. యోగా అనేది మొత్తం ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ సైన్స్ అనమాట వరల్డ్లో. అంటే ఇప్పుడు మనం ఏ దేశంలో పోయినా కూడా అక్కడ ఒక యోగా మాస్టర్స్, యోగా థెరపీ, యోగా అంటే ఏంటి, యోగాసనాలు అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, మెడిటేషన్ ఏంటి, వాటి లాభాలు ఏంటి, వాటి పోస్చర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రచారం బాగా అయింది. అంటే ఇది పతాంజలి సూత్రాలని పతాంజలి మహర్షి ఈ యోగా పద్ధతిని మొత్తం క్రోడీకరించారు. ఒక 195 పద్యాలు ఉంటాయి అన్నమాట. అది పతాంజలి యోగ సూత్రాలని. దాంట్లో ప్రతి ఒక్క యోగాసనాల గురించి, తర్వాత యోగా పద్ధతుల గురించి దాంట్లో వించారు. ఇప్పుడు ఏ మోడర్న్ యోగా సిస్టమ్ అయినా కూడా బేసిక్ అదే అనమాట పతాంజలి యోగం. ఆ పతాంజలి యోగా దాంట్లో మనకి సులువైన పద్ధతి ఏంటంటే అష్టాంగ యోగం అంటారు. అష్టాంగ యోగం అంటే మనకు తెలుసు కదా, అదే యమ, నియమ, తర్వాత ఆసన, తర్వాత ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార, తర్వాత ధారణ, తర్వాత ధ్యానము, సమాధి,
ఇలాంటి 5 పద్ధతులను ఉంటుంది. సార్ ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఈ యోగా బాగా డెవలప్ అయ్యిందో యోగాని ఒక థెరటిపికల్ యూజ్గా రోగాలు న్యాయం చేసే దానికి చికిత్సా సైన్స్గా దాన్ని మార్చేసినప్పుడు దాన్ని యోగిక్ సైన్స్, యోగిక్ థెరపీ, యోగా థెరపీ అన్నారు. ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగాన్ని మనం ఒక పర్టికులర్ ఆసనం, ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ని మండూకాసనము, తర్వాత వక్రాసనము, తర్వాత ఈ శశాంకాసనం, ఇట్లాంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆసనాలతోటి రెగ్యులర్గా చేసి, అంటే రోజుకి 15 సార్లు పొద్దున, మధ్యాహ్నం 15 సార్లు, మధ్యాహ్నం రాత్రి 15 సార్లు చేసి ఏ మెడిసిన్ లేకుండా డయాబెటీస్ తక్కువ చేయొచ్చు. తక్కువ చేసాం మేము క్యాంప్స్లో. సో అలా అంటే కాకపోతే మళ్ళీ ఆ ప్రతి రోగికి ఆ ఆసనాల మీద నమ్మకం ఉండాలి, లేకపోతే ఏం జరగదు. ఫస్ట్ రోగికి నమ్మకం ఉంటేనే ఏ వైద్యమైనా ఏ వైద్యమైనా. ఇక్కడ లైట్గా మనం ఒక చిన్న ఈ సబ్జెక్ట్ నుంచి అవుట్ ఆఫ్ పోయి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక 2 ప్రాణమిత్రులు ఉంటారు. సరే ఆ పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు, రాము, సోము అనుకుందాం ప్రస్తుతానికి. రాముకో పెద్ద మెడికల్ షాప్ ఉంది, సోముకో పెద్ద టీ షాప్ ఉంది. అయితే రాముకి పొద్దున లేవగానే చాలా తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉంటే తన షాప్కి వచ్చి తన కొడుకు చెప్తాడు, అరే నేను అంకుల్ సోము ఇంటి దగ్గరికి పోతాను, అక్కడ ఒక స్ట్రాంగ్ టీ తాగితే కానీ నాకు ఈ తలనొప్పి తగ్గదు అని స్కూటర్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంటాడు. సోము కూడా పొద్దున్న లేకుండా బాగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి బాగా వచ్చింది కానీ సోము అనుకుంటాడు కదా, నేను ఈ పక్కన మెడికల్ షాప్ కాదు, రాము మెడికల్ షాప్లో పోయి వాడిచ్చిన మెడిసిన్ తీసుకుంటేనే నాకు తగ్గుద్ది అనుకుని వీడు కూడా సోము తన కొడుకు చెప్తాడు, నేను రాము అంకుల్కి ఇంటికి పోతున్నా షాప్కి పోతున్నాను, నాకు తలనొప్పి వచ్చింది. వీడు అటు వెళ్ళాడు, వాడు ఇటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీడు ఏమంటాడు, అరే నాకు తలనొప్పి ఉందిరా అంటే స్ట్రాంగ్ టీ, అరే ఒక స్ట్రాంగ్ టీ ఇచ్చేసాను, బాగా హాట్ స్ట్రాంగ్ టీ ఇవ్వగానే తాగంగానే అరే నాకు పూర్తిగా తగ్గిపోయిందిరా తలనొప్పి. అవును మీ అయ్య ఎక్కడికి పోయినరా అంటే, అరే మీ షాప్కి పోయిన ఆయన కూడా తలనొప్పి ఉందని. ఎక్కడ సీఎం ఉంది, అరే నాకు చాలా తలనొప్పి ఉందిరా అంటే, సరే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాను, ఒక మంచి ట్యాబ్లెట్ తీసుకొని ఇచ్చాడు వాళ్ళ అబ్బాయి. అది తీసుకొని తాగంగానే 10 నిమిషాల తర్వాత అరే నాకు చాలా తలనొప్పి తగ్గిందిరా అని వీడు అన్నాడు. అంటే ఇక్కడ తలనొప్పి తగ్గడానికి ఆ మందు పని చేయలేదు, ఆ తలనొప్పి తగ్గడానికి ఆ టీ పని చేయలేదు, వాళ్ళ యొక్క నమ్మకమే పనిచేసింది. మేబీ హస్తవాసి అంటారు ఇదేనేమో సార్. కొంతమంది దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మెడిసిన్ ఇస్తే చాలు సార్, నయం అయిపోతుందని అనుకుంటారు. అదే నమ్మకం. ఇప్పుడు నమ్మకానికి ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లోనే మా ఇంటి దగ్గర ఒక పెద్ద వైద్యుడు ఉన్నాడు. అతను రోజుకి 100 మంది పేషెంట్ని చూస్తాడు. తర్వాత ఆ పొద్దున 5 నుంచి వచ్చి 7 వరకు క్యూ కట్టి టోకెన్ తీసుకుంటారు. 10 నుంచి 5 వరకు పేషెంట్ చూస్తాడు. అయితే ఒకరోజు ఏమైంది, 10 దాకా అందరు వెయిట్ చేస్తున్నారు. 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, డాక్టర్ గారు రావట్లే. అందరికి అసహనమైంది, చాలా కోపం పడ్డారు. రిసెప్షనిస్ట్ ఎన్ని తిట్టినా కూడా వాడు ఏం చెప్పట్లేదు. ఒకసారి ఒక అబ్బాయికి కోపం వచ్చేసి రిసెప్షన్ తోసేస్తే వెనక డోర్ కనబడలేదు. ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే డాక్టర్ గారి భార్య కూర్చొని రండి, మీరు మీ 100 మంది పేషెంట్లకి డాక్టర్ మీద నమ్మకం ఉందా, కానీ మా డాక్టర్ మొగుడు ఉన్నాడు కదా, వాడి మీద నమ్మకం లేదు, వాడికి జ్వరం వచ్చింది, వేరే డాక్టర్ తీసుకుంటాం పోపా అంటది. అంటే వాడికి అంత మొత్తం ఎంతో ప్రచారం జరిగి ప్రజలందరూ అతన్ని నమ్ముతున్నారు, కానీ అతనికి మాత్రం తన మీద నమ్మకం లేక తనకి జ్వరం వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఇది మనకి సైకలాజికల్ ఫీలింగ్ అని కూడా అనుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా మందికి సార్ తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు సార్, మెడిసిన్ వేసుకుంటే ఇది మాకు తగ్గిపోతుంది. సో మెడిసిన్ వేసుకోగానే ఇమీడియట్లీ తగ్గిపోయింది అంటారు సార్. కనీసం టైం టేకన్ కూడా వాళ్ళు తీసుకోకుండా వెంటనే తగ్గిందంట. అది ఒక మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంది. ఇప్పుడు నాకు వయసు 66 సంవత్సరాలు, నేను ఇంతవరకు ఏం మెడిసిన్ వేసుకోలేదు. ఏదైనా ఇప్పుడు పరిచయం పడుతుంది, 2-3 రోజులు ఆగుతా తగ్గుద్ది, జ్వరం వస్తుంది, 1-2 రోజులు ఆగుతా తగ్గుద్ది. ఎందుకంటే ఆ నమ్మకం, ఆ ఓపిక ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, ఇన్ని వైద్యాల రకాలు ఉన్నాయి కదా సార్ మన ప్రకృతి వైద్యంలో, ఈ వైద్యంలో ఏ వైద్యాన్ని తీసుకున్నా మనం ఏ రోగాన్నైనా నయం చేయొచ్చు అంటారా, లేకపోతే కొన్ని రోగాలకి హోమియోపతి అని, కొన్ని రోగాలకి హైడ్రోథెరపీ అని, ఇలా ఏమైనా ఉంటుందా సార్? ఈ రోగ చికిత్సలు ఏవైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ఏమైనామ్మా, ఇప్పుడు రోగాల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్ డిసీజెస్, అంటే అప్పటికప్పుడు వచ్చే డిసీజ్, అప్పటికప్పుడు జ్వరం వచ్చింది, అప్పటికప్పుడు పరిచయం వచ్చింది, అప్పటికప్పుడు జలుబు వచ్చింది, అది ఒక. రెండోది ఏమంటే క్రానిక్, దీర్ఘకాలిక వ్యాధులు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే జనరల్గా జీవనశైలి లోపాల వల్ల, జీవన విధానాల లోపాల వల్ల వచ్చే రోగాలు. అంటే డయాబెటీస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, లేకుంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అలాంటి. తర్వాత ఇంకోటి ఏంటి, మూడోది ప్రాణాంతక డిసీజెస్.
ప్రాణాంతక డిసీజెస్ అంటే హార్ట్ అటాక్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. అయితే ఈ ఎయిడ్స్, క్యాన్సర్ ఇట్లాంటి హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమ్మీడియట్ అటెన్షన్ మనం ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో ఉండదు. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కదా, అప్పటిదాకా బతుకుండాలి కదా పేషెంట్. అలా కాకుండా ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ని కూడా ఇప్పుడు న్యాచురోపతిలో బాగు చేశారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి న్యాచురోపతి చేస్తారు. కానీ ఏది ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. కానీ అప్పటికప్పుడు ఇక మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, చేయలేకపోవడం. తర్వాత 5th స్టేజ్ క్యాన్సర్ ఉందనుకోండి, చేయలేకపోవచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి ఇదే అనేమి ఉండదు సార్, మొత్తం ఓవరాల్గా అన్నీ కూడా అన్నీ చేయొచ్చు. అంటే ఇప్పుడు అక్యూట్ డిసీజెస్కి, క్రానిక్ డిసీజెస్కి చేయొచ్చు. ఫెటలిస్టిక్ డిసీజెస్కి ఆ స్టేజ్ని బట్టి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఆ స్టేజ్ కనుక దాటింది అంటే అప్పుడు ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. ఆ దాటినంత వరకు మనకి వైద్యాలు చేయొచ్చు. ప్రైమరీ స్టేజ్ ఇప్పుడు క్యాన్సర్ని ఇప్పుడు ఎన్నో మన ఇండియాలోనే చాలా మంది క్యాన్సర్ని ఆకురసాలతోటి, తర్వాత గోమూత్రంతో, తర్వాత ఫుడ్ థెరపీ తోటి, తర్వాత ఇంకా రకరకాల పద్ధతులతోటి నయం చేస్తున్నారు. ఈవెన్ హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంది. ఓకే సార్. సార్ ఇంకా రిమైనింగ్ సార్ యోగా థెరపీ తర్వాత సార్? యోగా థెరపీ తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీ కోసం పోతాం. ఫిజియోథెరపీ అంటే మనకు తెలుసు కదా, ఫిజియోథెరపీ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనం ఒక శరీరంలో ఒక అవయవాలు ఉన్నాయి కదా, ఆ అవయవాలకి సక్రమంగా పనిచేయాలి. తర్వాత వాటికి ఏమైనా పెయిన్స్ కానీ, లేకుంటే వాటికి ఏమైనా ఇంజురీస్ కానీ, వాటికి ఏమైనా ఇంకేదైనా జరిగితే వాటిని సెట్ చేయడం కోసం రకరకాల ఫిజియోథెరపీ సిస్టమ్స్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు మనకు షోల్డర్ పెయిన్ ఉంది, షోల్డర్ని తిప్పడం కానీ, షోల్డర్ని వెనక ముందు చేయడం కానీ, తర్వాత నీ పెయిన్స్ ఉన్నాయి, నీ పెయిన్స్ ఉంటే నీ ఎక్సర్సైజ్ చేయించడం కానీ, మెడ స్పాండిలైటిస్ ఉన్నది, మెడ ఎక్సర్సైజ్ చేయించడం కానీ, అలాంటి ఈ ఫిజియోథెరపీ. వెయిట్ లాస్ కావాలి, తర్వాత ఇంకా ఏంటంటే పొట్ట సంబంధించిన వ్యాధులు కావచ్చు, లేకుంటే కాళ్ళకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ మోడ్లో చేసే వాటిని. ఫిజియోథెరపీలో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటోథెరపీ, తర్వాత మామూలు స్పైన్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత మామూలుగా ఫిజికల్ థెరపీ యూజింగ్ టూల్స్, బాల్స్, వాటి రకరకాల పద్ధతులతోటి మనం చేస్తాం అనమాట. ఇది కూడా ఫిజియోథెరపీ అనేది కూడా ఇప్పుడు ఒక డెవలప్డ్ మెడిసినల్ సిస్టమ్ అనమాట. ఫిజియోథెరపీ వాళ్ళని కూడా మనం డాక్టర్స్ అంటాం. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటాడు, అతను ఒక కట్టు కట్టిన తర్వాత ఏమంటాడు, బాబు నువ్వు పోయి ఫిజియోథెరపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఒకరికి నీ రిప్లేస్మెంట్ చేస్తారు ఆర్థోపెడిక్ సర్జన్. తర్వాత ఉంటాడు, నువ్వు మళ్ళీ పోయి ఫిజియోథెరపిస్ట్ని కలువు అంటాడు. నీకు కాళ్ళు చేతులు నొప్పి వచ్చాయి, ఫిజియోథెరపీని కలవచ్చు. సో ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడిసినల్ సిస్టమ్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ విచ్ ఇస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ది న్యాచురోపతి ఓన్లీ. ఓకే సార్. ఫిజియోథెరపీ కూడా మనకి ప్రకృతి వైద్యంలోనికే వస్తుంది. ప్రకృతి వైద్యం నుంచే వచ్చింది. కాకపోతే అడ్వాన్స్గా సైన్స్ అయిపోయింది కాబట్టి అది సపరేట్గా మనం చెప్తున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలా పాపులర్ అయింది, సౌత్ కొరియా నుంచి వచ్చింది మెడిసినల్ సిస్టమ్, అది సుజోక్ థెరపీ అంటారు. సుజోక్ థెరపీ అంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్ ఉంది. అయితే సుజోక్ థెరపీలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలని కలిపి సుజోక్ థెరపీ అని ఇప్పుడు డెవలప్ చేశారు. అదేంటంటే ఒకటి అకుపంక్చర్, ఇంకోటి అకుప్రెషర్, ఇంకోటి రిఫ్లెక్సాలజీ. ఈ అకుపంక్చరు, రిఫ్లెక్సాలజీ మెయిన్గా ఒక మెరిడియన్స్ను, తర్వాత ప్రెజర్ పాయింట్స్ని, తర్వాత వాటి యొక్క ప్రెజర్స్ని బట్టి వర్క్ చేస్తాయి. కానీ ఈ మూడింటిని కలిపి ఏదైతే పాయింట్స్ పెడతామో దాన్ని సుజోక్ థెరపీ అంటారు. సుజోక్ థెరపీలో మెయిన్గా ఏంటంటే నీడిల్ థెరపీ అంటే అకుపంక్చరు, తర్వాత ప్రెషర్ పాయింట్స్ అంటే అకుప్రెషరు, మెరిడియన్స్ బట్టి పాయింట్స్ పెట్టడం, తర్వాత సీడ్ థెరపీ అంటే గింజలు ఉంటాయి, ఆ పాయింట్ మీద గింజలు పెట్టేసేసి ఒక ప్లాస్టర్ వేస్తాడు, వేసి ఒక 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలు ఉంచే ఉంటుంది. అది కంటిన్యూస్గా దాని మీద యాక్టివిటీ చేయడం వల్ల ఆ ప్రెషర్ పాయింట్ మీద ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. అలా ఎలా సార్ సీడ్ అనేది మనం బయట నుంచి పెడితే అది ఎలా సార్ లోపలికి వెళ్ళి ఎలా చేస్తుందంటే ఇప్పుడు రిఫ్లెక్సాలజీలో కానీ, అకుప్రెషర్లో కానీ, అకుపంక్చర్లో ఏమి అనుకుంటున్నాం అంటే మన యొక్క ప్రెషర్ పాయింట్స్ అన్నీ, మన యొక్క బాడీ యొక్క అవయవాలన్నీ కూడా ఈ హ్యాండ్ పాయింట్స్ కానీ, పాదాల దగ్గర ఉన్న పాయింట్స్ కానీ ఇంటర్ కనెక్టర్ అనేవి ఉన్నాయి. వాటిని అక్కడ నొక్కి పెట్టినప్పుడు కానీ, అక్కడ సూదులు గుచ్చుతున్నప్పుడు కానీ, అక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అది పోయి రిఫ్లెక్ట్ అయ్యి, ఇప్పుడు నాకు ఇది ఒక హార్ట్ పాయింట్, ఈ హార్ట్ పాయింట్ మనం బాగా ప్రెషర్ చేస్తుంటే హార్ట్కు ఉన్న ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే ఒక లివర్ పాయింట్ ఉంది, లేదా సైనస్ పాయింట్ ఉంది, అలా చేసుకుంటాం. అది సో అది ప్రెషర్ అప్లై చేయడము, మెరిడియన్స్ సపరేట్ పాయింట్స్, పంక్చర్లో నీడిల్స్ ప్రెస్ చేయడము,
దాని ట్రాన్స్ఫర్మేషన్ అది. అదే రిఫ్లెక్స్ నోజల్ అంటే చార్ట్ వైజ్ పాయింట్స్ వైజ్ తెలుసుకొని అక్కడ ప్రెషర్ పెట్టడం కానీ అక్కడ నీడిల్స్ పెట్టడం కానీ ఇది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా సార్, అలా మనం ప్రెజర్ ఇస్తే చాలు, ప్రెజర్ ఇవ్వడం వల్ల అది అనేది క్యూర్ అవుతుంది కాబట్టి మనకి బయట నుంచి చేసినా సరే ప్రెజర్ అనేది బయట నుంచి ఇస్తాం కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది సార్. మరి వాటర్తో ఎలా సార్? అది వాటర్ది కూడా పెద్ద సైన్స్ అమ్మా, దాన్ని కావాలి హైడ్రోథెరపీ అంటారు. హైడ్రోథెరపీ యొక్క సూత్రం ఏంటంటే అది ఎప్పుడైతే యాక్చువల్గా సెబాస్టియన్ నిప్ అనే అతను ఫాదర్ ఆఫ్ హైడ్రోథెరపీ అంటారు, కానీ యాక్చువల్గా అయితే విన్సెంట్ ప్రెసిడెంట్ అనే అతను ఆస్ట్రియను యాక్చువల్గా ఈ హైడ్రోథెరపీని బాగా డెవలప్ చేశాడు. హైడ్రోథెరపీ యొక్క మెయిన్ సూత్రం ఏంటంటే వాటర్ కెన్ క్యూర్ యువర్ డిసీజెస్ బై థ్రోయింగ్ వేస్ట్ ఫ్రమ్ యువర్ బాడీ. ఇది ప్రైమరీ సూత్రం అనమాట. హైడ్రోథెరపీ ఎలా డెవలప్ చేసిందంటే ఈ విన్సెంట్ ఆస్ట్రియాలో గ్రెఫెన్బర్గ్ అని ఒక చిన్న ఊర్లో ఉండేవాడు. అయితే వాడికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత అన్న చనిపోయాడు. కుటుంబ భారం అంతా ఆయన మీద పడ్డది. అయితే వాడు 13 years ఏజ్లోనే వాడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏలుకి బాగా దెబ్బ తగిలింది. తగిలితే ఏం చేయాలా, ఇక బ్యాండేజ్ కట్టాలంటే మన డబ్బులు లేవు. అందుకని ఏం చేస్తాడు, పోయి కోల్డ్ వాటర్ దగ్గర పెడతాడు. చేయి పెట్టి ఆ ఏలు పెట్టి చూస్తే కొంతసేపటికి బాగా రిలీఫ్ వచ్చింది. తర్వాత అట్లా రోజు 2-3 రోజులు పెట్టడం వల్ల వారం 10 రోజుల్లో మొత్తం గాయం అంతా నయమైపోయింది. అప్పుడు అనుకున్నాడు, అదే ఇది హైడ్రోథెరపీ, వాటర్ కెన్ క్యూర్ ద డిసీజెస్ అని అనుకుంటాడు. కానీ దానికి ఎక్కువ ప్రచారం ఏం చేయడు. కాకపోతే అతను తెలిసిన తన కుటుంబం వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న నొప్పులు గిప్పులు వస్తుంటే ఈ వాటర్ థెరపీని యూజ్ చేస్తుంటాడు. కానీ అతను ఎప్పుడైతే 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి గుర్రం మించి కింద పడిపోతాడు. గుర్రం మించి కింద పడిపోయినప్పుడు మొత్తం రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోతుంది. పడిపోయిన తర్వాత డాక్టర్లు అందరూ పరీక్ష చేసి, బాబు నువ్వు బెడ్ నుంచి లేవలేవు, తర్వాత నీకు రోగం ఇది, నువ్వు ఇక్కడ నుంచి మనం ఇంతే ఉండాల్సిందే జీవితాంతం అంటారు. కానీ ఇతనికి వాటర్ థెరపీ మీద చాలా నమ్మకం ఉంది కదా. అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని. అప్పుడు అతనికి ఒక కళ వస్తుంటుంది. ఆ కళలో ఏంటంటే ఇతను అప్పుడప్పుడు అడవిలోకి పోయినప్పుడు ఒక లేడీ తన కాలు ఇరగ్గట్టిన కాలుని ఈ సరస్సులో పెట్టి 1 గంట సేపు అర్ధగంట సేపు ఉంచి మళ్ళీ పోతుంది. అట్లా పోతూ తర్వాత ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ పోతున్నది. అంటే దాని కాలు యొక్క బ్రోకెన్ లెగ్ టెస్ట్ అయింది. అలాంటప్పుడు నా బ్రోకెన్ రిబ్స్ ఎందుకు కాకూడదు అని ఒక ఆలోచన వచ్చి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు కానీ లేకుంటే సర్వెంట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళతోటి వాటర్ పట్టీలు, అంటే వాటర్ని బాగా ముంచేసేసి చల్లటి వాటర్తో ఆ పట్టీలు ఈ రిబ్స్కి చుట్టూ కట్టేస్తాడు. అట్లా కట్టేస్తాడు. మళ్ళీ అది డ్రై కాగానే మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ కట్టేస్తాడు. అట్లా కట్టేస్తే ఒక 15-20 రోజుల్లో బోన్లన్నీ మెల్లమెల్లగా సెట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఒక 1 నెల రోజుల్లో లేచి కూర్చోగలుగుతాడు. ఆ తర్వాత 3 నెలల్లో పరిగెత్తుతాడు అనమాట. పరిగెత్తిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద బోర్డు పెడతాడు, ఎవరైనా రోగాలు నయం చేయలేకపోతే నా దగ్గర రాండి అని. ఆ తర్వాత అతను చాలా డబ్బులు ఖర్చు పెట్టేసేసి రకరకాల లోక ఆపరేషన్, కాలు నొప్పి ఉంది కాలు బాత్, చేయి నొప్పి ఉంది చేయి బాత్, అదే సిజ్ బాత్, తర్వాత బ్యాక్ పెయిన్ కోసం స్పైనల్ బాత్, తర్వాత వాటర్ జెట్ తోటి ప్రయోగించడం, వేడి నీళ్ళు చల్ల నీళ్ళను మార్చి ఉపయోగించడం, తర్వాత వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తాగడం, ఇలాంటి రకరకాల పరిశోధనలు చేసి మొత్తం ఆ జర్మనీలో అది ఆస్ట్రియా కాకుండా ఆస్ట్రియా నుంచి అన్ని కంట్రీస్ పోయి ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఆ తర్వాత అమెరికా కూడా ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు ఇతన్ని పొగడడం, ఇతన్ని యొక్క వీటిని అప్లికేషన్ చేయడం. అలాంటప్పుడు కొంతమంది ఇతనికి విరోధులు ఏం చేస్తారంటే వీడిని ఎట్లయినా పట్టేయాలని కోర్టులో కేసులు వేసి ఇప్పుడు హిప్నటైజ్ చేస్తుండ్రు, ఇంకేదో చేస్తాడు, చేస్తే అందరు కోర్టు వాళ్ళందరూ వచ్చిపోయి చూస్తే అక్కడ ఏమి లేవు, అన్ని స్నానాల పద్ధతులే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతిసారి అతన్ని కోర్టులో వదిలిపెట్టేస్తారు. అతని దగ్గర పేషెంట్ ఉన్నాడు ఒక అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ పేషెంట్ ఏం చేస్తాడు, అతను మొత్తం పూర్తి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇతను ప్రాక్టీస్ చేసిన హైడ్రోథెరపీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ హైడ్రోథెరపీ, వాటర్ క్యూర్ అని ఒక పెద్ద పుస్తకం రాస్తాడు. అది ఇప్పుడు న్యాచురోపతి వాళ్ళకి ఇప్పుడు అదొక పెద్ద సైన్స్ పుస్తకం అనమాట, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది. సో అలా అతను ఈ హైడ్రోథెరపీ అనేది దాంట్లో ఏమిటంటే మెయిన్గా హైడ్రోథెరపీలో డిఫరెంట్ బాత్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వర్లింగ్ బాత్ అని, తర్వాత హాట్ వాటర్ బాత్ అని, స్టీమ్ బాత్ అని, తర్వాత సెజ్ బాత్ అని, తర్వాత ఫుట్ బాత్ అని, తర్వాత ఐ బాత్ అని, ఇట్లా రకరకాలు మీకు ఏ రోగం ఉంటే ఆ రోగాన్ని మనం చేయడానికి ఎంత ఫిక్స్డ్ టెంపరేచర్. అది మెయిన్గా ప్రిన్సిపల్స్ ఏంటి, హాట్ అండ్ కోల్డ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. హాట్గా ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, కోల్డ్గా ఉన్నప్పుడు స్టిమ్యులేట్ చేస్తుంది బ్లడ్ని. అలా బ్లడ్ని ఎక్స్పాండ్ చేయడం, బ్లడ్ స్టిమ్యులేట్ చేయడం వల్ల రోగాన్ని తగ్గుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే
డిటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు ఈ హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ యూజ్ చేస్తున్నాం మనం ఈ చెమట గ్రంథులు అనేవి బాగా విచ్చుకుంటడం వల్ల దాంట్లో మన మలినాలని టాక్సిన్స్ అన్ని పోతుంటాయి కదా, అవి బయటికి వచ్చేస్తుంటాయి. సో అలా ఈ థియరీ పెట్టి హైడ్రోథెరపీని ఒక పెద్ద సైన్స్గా డెవలప్ చేశాడు ఎవరు, విన్సెంట్ ప్రెసిడెంట్ అనమాట. అయితే ఈ హైడ్రోథెరపీని కూడా ఇప్పుడు ఏంటంటే న్యాచురోపతిలో మెయిన్ వింగ్. ఇప్పుడు ఏ న్యాచురోపతి హాస్పిటల్కి పోయినా, ఏ న్యాచురోపతి క్లినిక్ పోయినా కూడా ఈ బాత్ టబ్లు ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ఇంకా మామూలుగా పర్సనల్గా కూడా మనం చూస్తుంటాం ఏంటంటే హాట్ బాత్ స్టీమ్ బాత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పెరిస్పిరేషన్ చెమటలు ఎక్కువ వచ్చేసి మలినాలన్నీ బయటికి పోతాయి. అవును సార్, మనకి కూడా ఒక్కొక్కసారి హాట్ తర్వాత వాటర్ స్నానం చేసి బయటికి రాగానే స్వెట్ వస్తుంది. స్పైనల్ బాత్ ఉంది. స్పైనల్ బాత్లో ఏం చేస్తారంటే ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో ఆ స్పైన్ వరకే వాటర్, కోల్డ్ వాటర్తో ఇంతసేపు, హాట్ వాటర్తో ఇంతసేపు అని మార్చి చేస్తూ ఉండడం వల్ల మొత్తం బోన్ సెట్టింగ్ అయిపోతుంది. నీ బాత్ ఉంది. నీ బాత్ అంటే నీ నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అది చేస్తారు. అట్లా ఇప్పుడు తల బాధ ఉంది. తల బాధకుంటే టర్కీ టవల్తో పొట్టలో ఇండైజేషన్, కాన్స్టిపేషన్ ఉంది. పొట్టకు వాటర్ పట్టీస్ కడతారు. అంటే పట్టీలు కట్టడం కానీ, వాటర్ని పోయడం కానీ, వాటర్ని ప్రెషర్ తోటి పంపడం కానీ, లేదంటే వాటర్ని ఇంటేక్గా తీసుకోవడం కానీ, ఇలాంటి రకరకాల పద్ధతులతోటి ఎన్నో రకాల వైద్యాలని, అంటే మెయిన్గా జీవనశైలి వైద్యాన లోపాలతో ఏవైతే వస్తే వాటన్నిటిని కూడా తక్కువ చేయొచ్చు. అది ప్రూవెన్ సైన్స్ అనమాట. హైడ్రోథెరపీ కూడా చాలా పెద్ద బ్రాంచ్ అనమాట. ఓకే సార్, ఇంకా సార్ ఈ ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, హైడ్రోథెరపీ, ఇంకా నెక్స్ట్ సార్? సో ఇంకా హైడ్రోథెరపీ తర్వాత ఇంకా ఏం కావాలి అని అంటే ఇప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచే చూసామంటే, ఈవెన్ మన పురాణాలలో చూసాము, ఈవెన్ చేసాం ఏంటంటే మసాజ్ థెరపీ. మసాజ్ అనేది కూడా ఏంటంటే మన యొక్క శరీరంలో ఒక అవయవాలను ఒత్తిడితోటి, అంటే నూనె ఉపయోగించి జనరల్గా నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఉపయోగిస్తారు. హాట్ ఆయిల్ కానీ లేదా కోల్డ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తారు. తర్వాత డిఫరెంట్ మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి. మసాజ్ టెక్నిక్స్ ఫస్ట్ ఏం చేసేవాళ్ళు, రాజులు, యుద్ధ వీరులు, వాళ్ళు బాగా యుద్ధం చేసి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మసాజ్ థెరపీ అనేది టెక్నిక్ అయి కొన్ని రోగాలను కూడా నయం చేసే శక్తికి అది వచ్చిందనమాట. ఆ సైన్స్ డెవలప్ అయింది. సో మసాజ్ థెరపీలో ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళకి మసాజ్ థెరపీలో ఈ బ్యాక్ మసాజు, ఫ్రంట్ మసాజు, నీ మసాజు, తర్వాత లెగ్స్ మసాజు, తర్వాత థైస్ మసాజు, తర్వాత ఇలా స్టమక్ అంటే పొట్ట, అబ్డమన్ మసాజు, ఇలాంటి రకరకాల మసాజులు చేసి వాళ్ళకు రకరకాల జీవనశైలి విధానాలు, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవి ఉన్నాయో వాటిని తక్కువ చేయడానికి కూడా మసాజ్ థెరపీ యూజ్ చేస్తారు. సార్ ఇవి బయట నుంచి మనకి ప్రెజర్ ఇస్తున్నాయి కదా సార్, మరి ఈ మసాజ్ అనగా ఇప్పుడు హైడ్రోథెరపీ అనగా లోపల ఉన్న దాన్ని ఎలా? అదే ఇప్పుడు ఇంటర్ కనెక్టివిటీ అంటారు. ఇప్పుడు అంటే మన హోలిస్టిక్, ఇప్పుడు మనము లోపల ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనం తగినంత వాటర్ తీసుకోలేదు, తగినంత ఫైబర్ తీసుకోలేదు, దానివల్ల కాన్స్టిపేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, ప్రెషరైజ్ చేస్తాం మనం వాటర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది న్యాచురోపతి సిస్టంలో మనం కడుపును ప్రెషరైజ్ చేస్తాం. అవసరమైతే ఎనిమా అంటే తెలుసు కదా, ఎనిమా అది దాంతో ఏమవుతుందంటే ఈ ఎనిమా తీసుకున్న తర్వాత కూడా వాడికి కాన్స్టిపేషన్ వాడికి రిలీవ్ కాదు. అప్పుడు ఏం చేస్తాం, మనం పొట్టని మొత్తం మసాజ్ చేస్తాం. మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న లోపల ఉన్న ఈ ప్రేగులన్నీ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు బౌల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా ఏదైతే మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇంటర్నల్ ఉంటాయి. ఎందుకు మనము ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, అది ఇన్నర్గా పనిచేస్తుంది. ఇన్నర్ పీస్, మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతితో ఏమవుతుంది, మానసిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది. మానసిక ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మానసిక రుగ్మతలు తగ్గుతాయి. మానసిక రుగ్మతలు తగ్గడం వల్ల ఏమవుతుంది, భౌతిక రుగ్మతలు అంటే శారీరక రుగ్మతలు తగ్గుతాయి. అంటే ఇదంతా ఎవ్రీథింగ్ ఇది ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అంటే మనకు వచ్చే చాలా రకాల రోగాలకి మూల కారణం మానసిక రుగ్మతలే. అవును, మానసిక రుగ్మతలే. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. అసలు ప్రకృతి వైద్యం ఎలా ఉంటుంది, ఏంటి, అసలు అందులో ఉన్న రకాలు అదే అంటే ప్రకృతి వైద్యం అనేది ఇప్పుడు ప్రకృతి వైద్యానికి ఇప్పుడు యాక్సెప్టెన్సీ, ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా అలోపతికి ఉన్నంత యాక్సెప్టెన్సీ ప్రకృతి వైద్యానికి లేదు. కానీ ప్రకృతి వైద్యం కూడా ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్గా చాలా డెవలప్ అయ్యి ప్రతి చోట, అంటే గవర్నమెంట్ అంటే యుఎన్ఓ కూడా ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ కూడా న్యాచురోపతిని ఒక సైన్స్గా గుర్తించింది. తర్వాత న్యాచురోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా కరెక్టే. అయితే న్యాచురోపతి ట్రీట్మెంట్ ఇప్పుడు ఎంబీబీఎస్ లాగానే న్యాచురోపతి అంటే BNYS అంటారు, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్.
ఇది ఒక సేమ్ 4.5 years కోర్స్ ఉంటుంది, తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, అతను డాక్టర్గా ఉంటాడు. ఇట్లా న్యాచురోపతి డాక్టర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు మన ఇండియా, మన హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది. నేచర్ క్యూర్ అక్కడ మెడిసినల్ సిస్టమ్ ఉంది అనమాట. అదే ఆసియాలో పెద్దది ఏమో మంజునాథ్ టెంపుల్ ఉంది కదా, దాని ఏమంటారు అక్కడ ధర్మస్థలలో ఉంది. తర్వాత ఇప్పుడు ప్రముఖ న్యాచురోపతి సైంటిస్ట్ ఉన్నారు, ఎవరు, మంత్రి సత్యనారాయణ రాజు గారు మీకు తెలిసే ఉండొచ్చు. అతను పెద్ద హాస్పిటల్ విజయవాడలో ఉంది, చాలామంది పేషెంట్స్ న్యాచురోపతి చేస్తారు. తర్వాత నేలకొండపల్లిలో డాక్టర్ రామచంద్రరావు గారు ఉన్నారు, ఆయన కూడా చాలా చేస్తారు. ఇదే నేచర్ క్యూర్ని మనం ఒక పెద్ద సైంటిస్ట్ నేచర్ ఒక మన మహాత్మా గాంధీ కూడా మనకు ఫాదర్ ఆఫ్ న్యాచురోపతి ఇన్ ఇండియా అంటారు. అతను ఏంటంటే అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అలోపతి డాక్టర్లు వీళ్ళు నల్లవాళ్ళని ట్రీట్మెంట్ చేయనప్పుడు ఈ న్యాచురోపతిని నేర్చుకొని తన కుటుంబ సభ్యులకి, తన భార్యకి అతనే ట్రీట్మెంట్ ఇస్తాడు. అయితే అతను అప్పుడు ఏం చేశాడంటే పూనాలో ఒక న్యాచురోపతి ఆశ్రమం పెట్టాడు. అదే ఆ న్యాచురోపతి ఆశ్రమే ఇప్పుడు మొత్తం ఇండియాకి హెడ్ క్వార్టర్స్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి అని అక్కడ పెట్టి మన న్యాచురోపతి డైరెక్టర్ గారు డాక్టర్ సత్యలక్ష్మి గారు అని ఉన్నారు. ఆమె ఇదివరకు ఇక్కడ న్యాచురోపతి దీంట్లో ప్రొఫెసర్గా ఉండే, నాకు కూడా బాగా తెలుసు. ఆమె కూడా తెలుగు ఆమె. సో మనకి ఏమైనా న్యాచురోపతి ప్రోగ్రామ్స్ కావాలన్నా, లేకుంటే న్యాచురోపతి వాళ్ళు విజిట్ చేయాలన్నా కూడా అక్కడ పూనాలో చేయొచ్చు. లేదంటే ఇక్కడ కూడా భవానీ గారు అని ఉన్నారు, డాక్టర్ భవానీ గారు, ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆమెను కూడా కలిసి చూడొచ్చు అనమాట. ఓకే సార్. సార్, ఈ న్యాచురోపతి కోసం మనం మరింత వివరంగా ఫర్దర్గా మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, ప్రకృతి వైద్యం అంటే ఏంటి, అసలు అందులో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు మనకి ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా చెప్పారండి. దీన్ని మనం మరింత వివరంగా మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందామండి. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.